హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం గాడ్ రివెంజ్ ఫర్ లవ్ తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక హారర్ థ్రిల్లర్. ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది మీమీ లియోనార్డ్ అండ్ వీరజ్ రెడ్డి చీలం గారు. హీరోగా ఆయన డెబ్యూ ఫిలిం ఇది. అండ్ ఈ మూవీ ఫెబ్ 28కి థియేటర్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఇప్పుడు 2 hours 15 minutes రన్ టైంతో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూసాక నాకైతే అస్సలు నచ్చలేదు గైస్. యాక్చువల్లీ ఇది ఒక హారర్ ఫిలిం, బట్ ఒక హారర్ ఫిలిం ఎలా ఉండకూడదు అని చెప్పడానికి ఈ మూవీని ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. ఏదో ఒక స్టోరీ ఉంది కదా, మూవీ తీసేద్దాం అన్నట్టుగా ఉంది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తున్న హీరోయిన్కి దయ్యం పడుతుంది. సో ఇంతకీ ఆ దయ్యం ఎవరు అండ్ సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తున్న హీరోయిన్ సేవ్ చేశాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఈ మూవీలో రెండే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి గ్రాండ్ విజువల్స్, బికాస్ త్రూఅవుట్ మూవీ మొత్తం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో షూట్ చేశారు. సో ఆ లొకేషన్స్ అండ్ హౌసెస్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. అండ్ సెకండ్ వచ్చేసి బీజిఎం, మూవీ స్టార్టింగ్లో వచ్చే బీజిఎం అండ్ మధ్యలో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. మైనస్ పాయింట్స్, ఇది ఒక రొట స్టోరీ గైస్. ఈ స్టోరీ లైన్ మనం 2015 టైంలోనే చూసాం. ఇన్ఫాక్ట్ రాఘవ లారెన్స్ గారి ముని మూవీ టైప్లో ఉంటుంది. అండ్ మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ప్లాట్ మొత్తం ఈజీగా గెస్ చేసేలానే ఉంటుంది. అండ్ ఇది పేరుకే హారర్ ఫిలిం, ఏ ఒక్క చోట కూడా మినిమం హారర్ టచ్ కనిపించలేదు. అండ్ దయ్యాన్ని చూపించే విజువల్స్ కూడా చాలా పూర్గా ఉన్నాయి. దానికి తోడు మధ్యలో అక్కర్లేని క్రింజ్ కామెడీని యాడ్ చేశారు. చాలా సీన్స్లో కంటిన్యూటీ ఎర్రర్ కూడా ఉంది. లైక్ ఒక సీన్ టు ఇంకో సీన్ ప్రాపర్ కనెక్షన్ బిల్డ్ చేయలేదు. అండ్ ఫైనల్లీ ఈ మూవీనే దారుణంగా ఉంది అంటే లాస్ట్లో మళ్ళీ సెకండ్ పార్ట్ కోసం హింట్ ఇచ్చారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఒక హీరో పర్ఫార్మెన్సే జస్ట్ పర్లేదన్నట్టుగా ఉంది. రెస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి పర్ఫార్మెన్స్ బాగాలేదు. సో ఫైనల్గా చెప్పాలంటే మూవీ అయితే బాగాలేదు గైస్. అనవసరంగా డౌన్లోడ్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఒకవేళ మీరు చూస్తాము అంటే 34 minutes దగ్గర ఒకటి అండ్ 1 hour 31 minutes దగ్గర ఇంకొకటి, ఈ రెండు ప్లేసెస్లో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. సో ఇవి రెండు స్కిప్ చేస్తే రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ గాడ్ రివెంజ్ ఫర్ లవ్ తెలుగు మూవీ రివ్యూ. మీ కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, టేక్ కేర్.